సో మరి యొక్క జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగినటువంటి వాటన్నిటి ఏ విధంగా వయలేషన్స్ అయ్యాయి యునైటెడ్ ఏపీలో. మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయితే మరి మొట్టమొదటి ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి ఏ శాఖ అండి, ఏ పోర్ట్ఫోలియో. సార్ మరి పోర్ట్ఫోలియోలు అడుగుతాడా ఎగ్జామ్లో అంటే 100% అడుగుతాడు. ఇప్పటివరకు చాలా ఎగ్జామ్స్ కూడా అడిగిండు. తెలంగాణ వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు 1956 నుంచి. మరి ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు. సో మరి పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత మొత్తంగా పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపైన మనకు ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. మొత్తంగా 14 పాయింట్స్ మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. డిస్కస్ 14 పాయింట్స్ జెంటిల్మెన్ అగ్రిమెంట్. సో మరి జెంటిల్మెన్ అగ్రిమెంట్లో మనకు 14 అంశాలు మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. సో మరి యొక్క జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగినటువంటి వాటన్నిటి ఏ విధంగా వయలేషన్స్ అయ్యాయి యునైటెడ్ ఏపీలో. అదేవిధంగా యునైటెడ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి క్యాబినెట్ ఏంటి, మరి క్యాబినెట్లో జరిగినటువంటి పరిస్థితి ఏంటి అనే ఒక అంశాలను అయితే మనం చెప్పుకున్నాం. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ గవర్నమెంట్ గురించి మనం చర్చించుకుంటున్నాం. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది 1956 నవంబర్ 1వ తేదీన మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది. మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయితే మరి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ స్టేట్కు ఫస్ట్ సీఎం నీలం సంజీవరెడ్డి గారు. ఎవరండి? నీలం సంజీవరెడ్డి గారు. నీలం సంజీవరెడ్డి. సో ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. మరి నీలం సంజీవరెడ్డి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయితే ఇతని యొక్క క్యాబినెట్ ఎవరు, ఇతని యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరంటే మనకు కేవీ రంగారెడ్డి గారు ఏ శాఖ అండి, రెవెన్యూ శాఖ. కొండా వెంకటరంగారెడ్డి ఏ శాఖ అండి, ఏ పోర్ట్ఫోలియో, రెవెన్యూ. జేవి నరసింహారావు ఇరిగేషన్ మరియు పవర్ అంటే ఇరిగేషన్ మంత్రి. అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, ఇరిగేషన్ మరియు విద్యుత్ శాఖ మంత్రి జేవి నరసింహారావు గారు. మరి వల్లూరి బసవరాజు, విబి రాజు మీన్స్ వల్లూరి బసవరాజు గారు. మరి ఇతను ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు, ఇండస్ట్రీస్, లేబర్, కామర్స్ అంటే పరిశ్రమలు, అదేవిధంగా కార్మిక, అదేవిధంగా కామర్స్ మంత్రి. సార్ మరి వల్లూరి బసవరాజు అనే ఒక వ్యక్తి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయి సికింద్రాబాద్ నుంచి విజయం సాధించి, ఎక్కడి నుంచి అండి, సికింద్రాబాద్ నుంచి విజయం సాధించి నేను తెలంగాణ ప్రాంతం అని చెప్పి తెలంగాణ కోటాలో మంత్రి పదవి కొట్టినటువంటి వ్యక్తి వల్లూరి బసవరాజు. ఇతని యొక్క వాదన ఎప్పుడు మొత్తం విశాలాంధ్రకే ఉంటుంది. సో మరి ప్రధానంగా చూస్తే వల్లూరి బసవరాజు ఇండస్ట్రీస్, లేబర్ అండ్ కామర్స్ మినిస్టర్. సో అదేవిధంగా నవాబ్ జంగ్ బహదూర్ హెల్త్ మినిస్టర్ అంటే ఆరోగ్య శాఖ మంత్రి. ఆరోగ్య శాఖ మంత్రి నవాబ్ జంగ్ బహదూర్ గారు. అదేవిధంగా మందుముల నరసింహారావు గారు R&B రోడ్స్ అండ్ బిల్డింగ్. మందుముల నరసింహారావు గారు రోడ్స్ అండ్ బిల్డింగ్. సో వీళ్ళందరూ కూడా మనకు ఇక్కడ కేవీ రంగారెడ్డి నుంచి మందుముల నరసింహారావు వరకు వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు తెలంగాణ ఏరియా. తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులైన వాళ్ళు. అదేవిధంగా కళా వెంకట్రావు ఫినాన్స్, ల్యాండ్ రీఫార్మ్స్, ఆర్థిక మరియు భూ సంస్కరణల శాఖ మంత్రి. ఎవరండి? సార్ మరి పోర్ట్ఫోలియోలు అడుగుతాడా ఎగ్జామ్లో అంటే 100% అడుగుతాడు. ఇప్పటివరకు చాలా ఎగ్జామ్స్ కూడా అడిగిండు. మేజర్గా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో చాలా వరకు అడిగిండు. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో చాలా వరకు క్వశ్చన్స్ కూడా అడిగాడు ఈ యొక్క పోర్ట్ఫోలియోల నుంచి. సో ఇక్కడ మనకు సీఎం ఎవరు? నీలం సంజీవరెడ్డి. మరి అదేవిధంగా కొండా వెంకటరంగారెడ్డి ఏ మంత్రి? రెవెన్యూ శాఖ మంత్రి. అదేవిధంగా మనకు జేవి నరసింహరావు ఎవరు? ఇరిగేషన్ మరియు విద్యుత్ శాఖ మంత్రి. అదేవిధంగా వల్లూరి బసవరాజు ఎవరు? ఇండస్ట్రీస్, లేబర్, కామర్స్ మినిస్టర్. అదేవిధంగా నవాబ్ జంగ్ బహదూర్ హెల్త్ మినిస్టర్. నవాబ్ జంగ్ బహదూర్ ఆరోగ్య శాఖ మంత్రి. మందుముల నరసింహారావు గారు రోడ్స్ అండ్ బిల్డింగ్ R&B మినిస్టర్. మరి అదేవిధంగా కళా వెంకట్రావు ఆర్థిక అంటే ఫినాన్స్ మరియు ల్యాండ్ రీఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు. మరి అదేవిధంగా దామోదరం సంజీవయ్య ఎండోమెంట్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ అంటే దేవాదాయ, తెలుగులో దేవాదాయ మరియు సాంఘిక సంక్షేమం. మరి అదేవిధంగా తిమ్మారెడ్డి గారు ఎవరండి? తిమ్మారెడ్డి గారు అగ్రికల్చర్, ఎనిమల్ హస్బెండరీ అంటే వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయం. అదేవిధంగా పశుసంవర్ధక
ఎవరు? తిమ్మారెడ్డి గారు. అదేవిధంగా పట్టాభి రామారావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, అంటే విద్యాశాఖ మంత్రి. అదేవిధంగా కాసు బ్రహ్మానందరెడ్డి, అందరు సార్ జాగ్రత్తగా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. కాసు బ్రహ్మానందరెడ్డి లోకల్ బాడీస్ అంటే స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్ మీన్స్ స్థానిక సంస్థలు, కాసు బ్రహ్మానందరెడ్డి. అదేవిధంగా గ్రంథి వెంకటరెడ్డి నాయుడు లెజిస్లేటివ్ అఫైర్స్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి. గ్రంథి వెంకటరెడ్డి నాయుడు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి. సార్ మీరు ముఖ్యమంత్రి పేరు చెప్పారు, నేను మొత్తం ముఖ్యమంత్రి పేరు చెప్పాను, అతని యొక్క క్యాబినెట్ మొత్తం చెప్పాను. అకార్డింగ్ టు జెంటిల్మెన్ అగ్రిమెంట్ పాయింట్ నెంబర్ 13 ప్రకారం ఏంటిది మర్చిపోయారా? బుక్ ఓపెన్ చేయండి, బుక్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏంటి 13th పాయింట్, ఎవరైతే తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. అదే ఆంధ్ర వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే తెలంగాణ వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. మరి ఎక్కడ మీకు ముఖ్యమంత్రి కనిపిస్తున్నాడు? నీలం సంజీవ్ రెడ్డి తెలంగాణ అతను కాదు. మరి ఇక్కడ తెలంగాణలోకి ఎవరికొకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికన్నా ఇచ్చిండు అంటే ఎవరికి ఇవ్వలేదు సార్. ఏదైతే పెద్ద మనుషుల ఒప్పందం పైన సంతకం చేసినటువంటి ఆ యొక్క సిరా చుక్కాలు ఆరక ముందుకే ఉల్లంఘనలు ప్రారంభమైన వైలేషన్స్. ఆ యొక్క జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం మీకు మేము రక్షణలు ఇస్తామని చెప్పారు. ఆ యొక్క సంతకాలు చేసినటువంటి సిరా చుక్కలు కూడా ఆరలేదు, ఉల్లంఘనలు ప్రారంభమైనాయి. అయ్యా మరి మన వాళ్ళు అందరూ వేరు తెలంగాణలో. అయ్యా నీలం సంజీవ్ రెడ్డి గారు, మరి పెద్ద మనుషుల ఒప్పందంలో మనం మెన్షన్ చేసుకున్నాం క్లియర్గా. మరి మీరు ముఖ్యమంత్రి అయితే, ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతం నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి కదా. మరి ముఖ్యమంత్రి పదవి మీరు తీసుకున్నారు. మరి వాట్ అబౌట్ తెలంగాణ? మరి తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం ఎవరికి ఇస్తున్నారని అడిగితే ఏమన్నాడు సార్? ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిండు. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చేతుకు 6వ వేలు లాంటిదని చెప్పిండు. డిప్యూటీ సీఎం పోస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకు హ్యాండ్కు 6th ఫింగర్ అని చెప్పిండు. అంటే అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, నేను ఎవరికి ఉప ముఖ్యమంత్రి పదవి అంటాడు. వన్ డే బిఫోర్ ఏదైతే 1956 నవంబర్ 1 వరకు 1956 నవంబర్ 1 నాడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నీలం సంజీవ్ రెడ్డి, దానికన్నా ఒక్కరోజు ముందు అక్టోబర్ 31 వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన దేనికి ఉప ముఖ్యమంత్రి? ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. నిన్నటిదాకా ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అయినాక మరి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం మరి తెలంగాణ వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇయ్యా సార్ అంటే ఏమన్నారు సార్? చేతుకు 6వ వేలు అని చెప్పిండు, 6th ఫింగర్ టు హ్యాండ్ అని చెప్పిండు. అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, నేను ఎవరికి ఇయ్యా అని చెప్పిండు. ఎందుకోసం ఆ యొక్క పోస్ట్ ఇవ్వలేదు? డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది ఎందుకోసం ఇవ్వలేదు? ఒక్కసారి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. మెయిన్ రీజన్స్ ఏంటి? మీకు కింద కామెంట్ బాక్స్ కూడా ఉంది, అక్కడ కూడా ఆన్సర్ చేయవచ్చు. ఎందుకోసం అంటే మనకు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అని ఒకటి ఉండాలని చెప్పుకున్నాం, మర్చిపోయారా? ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఆ రీజనల్ కౌన్సిల్కు ఎవరు చైర్మన్ ఉంటారు? తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అతనే ఉంటాడు. అతను తెలంగాణ రీజన్కి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోతే ఉప ముఖ్యమంత్రి పోస్ట్ అనేది తెలంగాణలోకి ఉంటుంది. మరి రెండిట్లలో ఎవరో ఒక్కరు అంటే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ పోస్టులో తెలంగాణ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క హోదా రీత్యా రీజనల్ కౌన్సిల్కు చైర్మన్ అవుతారు. సో రీజనల్ కౌన్సిల్కు చైర్మన్ అయితే తెలంగాణ పరిపాలన మొత్తం ఎవరి చేతిలో ఉంటుంది? రీజనల్ కౌన్సిల్ చేతిలో ఉంటుంది. మరి రీజనల్ కౌన్సిల్ పరిపాలన చేస్తుంది. మరి ముఖ్యమంత్రికి నచ్చుతుందిగా. మొత్తం వాళ్ళ తెలంగాణకు ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి, అనఫీషియల్ ముఖ్యమంత్రి రీజనల్ కౌన్సిలే. రీజనల్ కౌన్సిల్ చైర్మన్ అవుతారు. సో మరి నేను అసలు ఉప ముఖ్యమంత్రి పోస్టే ఇవ్వకుంటే రీజనల్ కౌన్సిల్కు చైర్మన్ ఎవరు ఉండరు. దాన్ని ఎన్నుకుంటారు అసెంబ్లీ, అంటే ఎమ్మెల్యేలు అందరు కలిసి ఎన్నికలు పెడతారు, దానికి ఎన్నుకుంటారు అనే ఒక ఉద్దేశంతో అసలు ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వలేదు. ఇంక ఇవ్వకపోవడం పక్కకు పెడితే ఏమన్నాడు సార్? చేతుకు 6వ వేలు అని చెప్పిండు. అంటే ఫిబ్రవరి 20వ తేదీన సిగ్నేచర్ చేసి ఆ యొక్క సిరా చుక్కలు కూడా ఆరక ముందుకే ఉల్లంఘనలు ప్రారంభమైనాయి. మరి ఉల్లంఘనలన్నిటికీ ఆజ్యం పూజ్యం పోసినటువంటి వ్యక్తి పెద్ద మనిషి నీలం సంజీవ్ రెడ్డి గారు. సరే, మరి ఇంకొక పాయింట్, ఉద్యమ చరిత్ర సబ్జెక్ట్లో ఎవరిని ఉద్దేశించిన కాదు, సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగానే తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్రిపేర్ అవుతుంటారు ఎగ్జామ్స్కు. వాస్తవాల మీద మన సబ్జెక్ట్ జరుగుతుంటుంది. ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకూడదు. సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగానే తీసుకోండి.
సో మరి ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రీవియస్ ఇది అడిగినటువంటి క్వశ్చన్ గ్రూప్ 2లోనే అడిగిండు, ఏ ఎగ్జామ్ కాదు, గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిండు, ఇంకా నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగిండు. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చేతుకు 6,000 అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే నీలం సంజీవరెడ్డి. మరి ఎందుకోసం ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదంటే ఇందాక మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది తెలంగాణ వాళ్ళకి ఇచ్చినట్టయితే ఏం జరుగుతుంది సార్, వాళ్ళు రీజనల్ కౌన్సిల్కు చైర్మన్ అయితే మరి ఇతని యొక్క ఆటలు సాగవు కాబట్టి ఎవరికి ఇవ్వలేదు. సో ఇది ఫస్ట్ క్యాబినెట్, ఇది మనకు ఫస్ట్ క్యాబినెట్. మరి ఇందులో మనకు ప్రధానంగా ఒక రెవెన్యూ ఇచ్చిర్రు, ఇండస్ట్రీస్ కామర్సు ఒకటి రావడం జరిగింది. మరి అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ కూడా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి గవర్నర్ చందులాల్ మాధవ్ త్రివేది. ఎవరండి? సిఎం త్రివేది ఫస్ట్ గవర్నర్. సో ఫస్ట్ స్పీకర్ టు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, అయ్యదేవర కాళేశ్వరరావు. ఏ కాళేశ్వరరావు అండి? అయ్యదేవర కాళేశ్వరరావు ఫస్ట్ స్పీకర్ టు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. డిప్యూటీ స్పీకర్ టు ద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కల్లూరి సుబ్బారావు. ఏనండి? కల్లూరి సుబ్బారావు గారు 1956 నుంచి 57 వరకు చేశారు. దెన్ ఆఫ్టర్ కల్లూరి సుబ్బారావు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఎవరండి? తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. డిప్యూటీ స్పీకర్గా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1957 నుంచి 1957 నుంచి 60 మధ్యకాలంలో, 1957 నుంచి 60 మధ్యకాలంలో మనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి అదేవిధంగా మరి మొట్టమొదటి అపోజిషన్ లీడర్ అంటే ఎవరండి? ప్రతిపక్ష నేత పుచ్చలపల్లి సుందరయ్య. ఎవరండి? పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ అంటే శాసన మండలి చైర్మన్ మాడపాటి హనుమంతరావు గారు మొట్టమొదటి మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క చైర్మన్. సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి తెలంగాణ వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. 1956 నుంచి అప్ టు 1960 వరకు, 1960వ సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే నీలం సంజీవరెడ్డి. ఎవరండి? నీలం సంజీవరెడ్డి. మరి నీలం సంజీవరెడ్డి 1960లో ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? 1960వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1960 ఎవరండి? నీలం సంజీవరెడ్డి ఏమవుతాడు? కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అవుతాడు. కాబట్టి అతను ఢిల్లీకి వెళ్ళిపోవడంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరిగింది. మరి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1960 ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు. ఆ కొత్త ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే దామోదరం సంజీవయ్య గారు. ఎవరండి? దామోదరం సంజీవయ్య గారు. దామోదరం సంజీవయ్య ఇక్కడ మీకు ఇమేజ్లో కూడా కనిపిస్తున్నాడు. మరి యొక్క దామోదరం సంజీవయ్య గారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇండియాలోనే ఫస్ట్ దళిత్ సీఎం. ఈ యొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇండియాలోనే ఫస్ట్ దళిత్ సీఎం ఏ రాష్ట్రానికి అయిందంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయినటువంటి వ్యక్తి దామోదరం సంజీవయ్య. ఆల్ ఓవర్ ఇండియాలోనే ఫస్ట్ దళిత్ సీఎం. మరి ఇతను ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాక ఇయర్ 1960 నుంచి 62 వరకు సీఎంగా తన యొక్క పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు. అతను ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రోజే ఉప ముఖ్యమంత్రి పదవి అనేది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి అయినటువంటి కొండా వెంకట రంగారెడ్డి గారికి. ఎవరికి ఇచ్చిందండి? కొండా వెంకట రంగారెడ్డి, కేవి రంగారెడ్డి గారికి ఏమిచ్చింది సార్? ఉప ముఖ్యమంత్రి పదవి. అంటే తెలంగాణ ఇతను పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు సార్? పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఒక పాయింట్ ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం తెలంగాణలోకి ఇవ్వాలి కాబట్టి మరి ఆ యొక్క పోస్టుని నీలం సంజీవరెడ్డి అంటే అతని తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించినటువంటి దామోదరం సంజీవయ్య గారు ఏమన్నారు సార్? డిప్యూటీ సీఎం పోస్టు తెలంగాణలోకి ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు సార్? కేవీ రంగారెడ్డి గారికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి తెలంగాణ ప్రాంతం నుంచి డిప్యూటీ సీఎం ఎవరంటే కొండా వెంకట రంగారెడ్డి గారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండా వెంకట రంగారెడ్డి గారు డిప్యూటీ సీఎంగా పనిచేసిందంటే దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు? దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం చేసిండు. ఏ ఇయర్ వరకు సార్? 1960 నుంచి 62 వరకు మాత్రమే. దెన్ నెక్స్ట్ ఆఫ్టర్ 1962 ఏంటి? మళ్ళీ ఢిల్లీలో సారు చేసిన పని అయిపోయిందని మళ్ళా ఆంధ్రప్రదేశ్కి వచ్చిండు. ఎవరు? నీలం సంజీవరెడ్డి. మరి నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చి
మళ్ళా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిండు. మరి ఇప్పుడైనా సరే ఎవరికైనా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండా సార్ అంటే ఇప్పటి కూడా ఎవరికి ఇవ్వలేదు డిప్యూటీ సీఎం పోస్టు. అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మనకు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన కూడా సెకండ్ టైం ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన కూడా ఎవరికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు.